హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ సోమి యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము షేప్ పట్టీలు అనేది ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఫస్ట్ కింద రెండింటిని తీసుకొని వాటిని జాయిన్ చేసుకోవాలి. నీట్గా స్టిచ్చింగ్ అనేది కొంచెం చిన్న కుట్టు వేసుకుంటే బాగా వస్తుంది. దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం గోరుతో చిన్నగా అంటే మనము ఐరన్ చేసినట్టు కొంచెం గీకడం అంటారు కదా, అలా చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. దాన్ని కొంచెం మడిచి దాని మీద మనం ఇప్పుడు కుట్లు అనేటివి వేసుకుంటాం. చూపిస్తున్న విధంగా నీట్గా అంటే రెండు ఒకే విధంగా అంటే ఒకే ఆర్డర్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్రంట్ ముందు పక్క కూడా ఉంది కదా, అది సేమ్ ఒకేలాగా వచ్చేటట్టు చూసుకొని దాని మీద నీట్గా ఒకే అంటే సన్నగా లైన్లో ఒకే ఆర్డర్లో వచ్చేటట్టు మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దానిపైన కూడా ఇప్పుడు మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే షేప్ పట్టీకి మనం అటాచ్ చేస్తాం కదా, అంటే ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేస్తాం కదా, అటాచ్ చేసేటప్పుడు అటు ఇటు పోకుండా కరెక్ట్గా వస్తాయి కాబట్టి అలా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. కటింగ్ కూడా అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకోనండి. ఇప్పుడు సెకండ్ కూడా సేమ్ అంతే, ముందు ఎలా చేసుకున్నామో అప్పుడు ఆ రెండు అలా చేసుకోవాలి. ఇప్పుడు రెండు షేప్ పట్టీలు అనేవి అయిపోయాయి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. రెండు క్లాత్ని తీసుకొని మిడిల్లో ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని మనం పైన హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ హెమ్మింగ్ దగ్గర సన్నగా మడుచుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. దీన్ని మనం బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తాం. నేను కటింగ్లో చెప్పున్నా కదండి, అంటే ఇలాగా అటాచ్ చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందని. అందుకని ఇలాగా మన బ్యాక్ పార్ట్కి దీన్ని ఈ పీస్ అనేది తీసుకొని అటాచ్ చేసుకొని దాన్ని హెమ్మింగ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నేను కట్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోండి. ఆ కట్స్ దగ్గర మనం కరెక్ట్గా కట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా అలాగే వేసుకొని బాగా రెండు ఒకేలాగా అంటే ఈ పీస్ మెడ పీస్ అది బ్యాక్ సైడ్ పీస్ అనేది మళ్ళీ బ్యాక్ సైడ్ మనం కట్ చేసుకున్న పార్ట్ అనేది రెండు ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉండేటట్టే మనము అంటే స్టిచ్ చేసుకోవాలి. ఇందాక చూసాం కదా, సేమ్ అదే విధంగా నీట్గా ఐరన్ చేసినట్టు చేతితో గోరుతో గీకేస్తే అప్పుడు అది నీట్గా వస్తుంది. దానిపైన మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని వెనక్కి మడిచేసి ఇప్పుడు కట్స్ అనేవి ఉంటాయి కదా, మీకు కటింగ్లో అది చెప్పాను కదా, అదే కట్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని మనం ఇప్పుడు తీసుకోవాలి. ఈ మనం హెమ్మింగ్ పార్ట్ తీసుకున్నాం కదా, అంటే అటాచ్ చేస్తాం కదా క్లాత్, దాన్ని లోపలికి మడిచేసి దాని నుంచి నెక్కి అంటే నెక్ సైడ్ మనం తీసుకుంటాం కదా క్లాత్ అనేది, అది మిడిల్లో రావాలన్నమాట. ఇప్పుడు అది మిడిల్లోకి వచ్చి దాన్ని మిడిల్గా తీసుకొని ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, చూడండి చాలా నీట్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమవుద్ది. ఇప్పుడు అలాగా అంటే మనము కట్స్ కోసం ఫస్ట్ అంటే కొంచెం జిగ్జాగ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడైతే ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే అది మాత్రం పర్ఫెక్ట్గా చేయండి. లేకపోతే అంటే త్వరగా ఊడిపోద్ది. అంటే కొద్ది రోజులు వేసుకున్న తర్వాత లేకపోతే ఇప్పుడు మారేసిన తర్వాత అయినా ఊడిపోద్ది. ఇప్పుడు సేమ్ అటు సైడ్ కూడా సేమ్ అలాగే చేయండి. అంటే కట్స్ సెకండ్ పార్ట్ చూడండి అది నీట్గా వచ్చిందో. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అంతే సేమ్. ఆ కట్స్ ఎక్కడ మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ దగ్గర నుంచి వేసుకోవాలి. అది నీట్గా వస్తే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. బాగా వేయండి. ఇంకొకటి మనము చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అన్నట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము 3 సైడ్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ అంటే మనం అదే కటింగ్లో చూపించినట్టే నేను 3 డాట్స్ పెట్టుకున్నాను కదా, ఆ విధంగానే ఇప్పుడు మనము అంటే షేప్ అంటే చెస్ట్ అనేది ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువగా మడవాలని ఈ పార్ట్లోనే ఇప్పుడు మనం కింద మడుస్తున్నాం కదా, ఈ పార్ట్లోనే మనం పెద్దగా అనేది మడిస్తే చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి జస్ట్ 1 ఇంచు సరిపోతుంది. మామూలుగా చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే 1.5 ఇంచ్ అలా తీసుకోవాలి. నేను దీనికైతే చెస్ట్ తక్కువ ఉండదు కాబట్టి 1 ఇంచే తీసుకున్నాను. ఆ విధంగా చూడండి, అంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ కూడా అంతే. ఏదైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, కింద అయినా కానీ మనము పైన అంటే హ్యాండ్స్కి అటాచ్ చేస్తాం కదా, అక్కడ నుంచి కరెక్ట్గా మిడిల్
లో తీసుకొని కింద డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయినా కానీ ఉక్స్ పట్టి దగ్గరైనా 2 పార్ట్లు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని దాన్ని మనం ఇలా డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. 3 డాట్స్. ఈ 2 మాత్రం కొంచెం పెద్దగా వస్తాయి. మామూలుగా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మాత్రం సన్నగా అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ వీడియో అనేది నీట్గా అబ్జర్వ్ చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుద్ది. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో మనం ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. అది కూడా సన్నగా. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్, డ్రెస్సెస్ అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. మీ సపోర్ట్ ఉంటే ఇంకా వీడియోస్ పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఫస్ట్ ఎలా చేసామో ఇప్పుడు దీనికి కూడా అంతే సేమ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా కావాలి అంటే ఏ మోడల్ అయినా డ్రెస్సెస్ కావాలి ఇవన్నా కానీ కామెంట్ చేస్తే అవి నేను డ్రెస్ స్టిచ్ చేసి మీకు పెడతాను. మనము ఫ్రంట్ పార్ట్ని షేప్ పట్టీని అటాచ్ చేస్తాం అనమాట. ఇప్పుడు షేప్ పట్టీలో ఫ్రంట్ అంటే ఫ్రంట్ తీసుకొని ఈక్వల్గా అటు ఇటు కదలకుండా అటాచ్ చేసుకోవాలి వాటిని. అది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేటట్టు కాకుండా 2 ఒకే విధంగా వచ్చేటట్టు అటాచ్ చేసుకుంటే షేప్ పట్టీ అనేది నీట్గా వస్తుంది. మీరు నా దగ్గర హైదరాబాద్లో ఎప్పుడన్నా స్టిచ్చింగ్ చేయించుకొని ఉంటే మీకే అర్థమవుద్ది నేను అదే ఎంత పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది అని చెప్పి. కస్టమర్స్ కూడా మామూలుగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, కస్టమర్స్ కూడా ఎక్కువ ఇలాగ నీట్గా కానీ ఉంటే వాళ్ళు ఎక్కువ సాటిస్ఫై అయ్యి అంటే ఎక్కువ సార్లు మన దగ్గరికే వస్తారు. అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గరికి వస్తారు. కస్టమర్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే ఈ విధంగానే మనం కానీ స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్గా చేస్తే వాళ్ళు ఇంక పదే వస్తూ ఉంటారు. స్టిచ్చింగ్ నీట్గా వస్తే వాళ్ళు మనీ గురించి కూడా ఆలోచించరు. కాబట్టి స్టిచ్చింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేయాలి. ఇప్పుడు షేప్ పట్టీలు అనేది చూడగానే అంటే బ్లౌజ్ చూడగానే అట్రాక్ట్ చేయాలి, అలా ఉండాలి బ్లౌజ్ అంటే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు సేమ్ సెకండ్ది కూడా అదే విధంగా షేప్ పట్టీ అనేది మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే బ్యాక్ సైడ్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, దాన్ని కటింగ్ చేసుకోవాలి నీట్గా. ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటే మనం ఏమైనా మర్చిపోకుండా అలా ఉండిపోతాం అనమాట, దానికోసం అనేది. ఇప్పుడు సేమ్ సెకండ్ కూడా మనం అటాచ్ చేసుకుంటాము. మీకు ఏమైనా ఎనీ మోడల్ ఏ డ్రెస్ అయినా కానీ జస్ట్ రిఫరెన్స్ పిక్ లాగా నాకు ఇన్స్టాలో కానీ మామూలుగా కానీ మీరు కామెంట్స్లో కానీ నాకు చెప్తే నేను ఖచ్చితంగా దాన్ని మీకు వీడియో తీసి మీకు ఖచ్చితంగా స్టిచ్ చేసి మీకు వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం అటాచ్ చేసుకున్నాం కానీ ఆ రెండింటిని ఇప్పుడు అటాచ్ చేస్తాం అన్నమాట. ఇన్స్టాలో చాలా డ్రెస్సెస్ పోస్ట్ చేస్తున్నా కానీ అంటే ఇంకా కొంతమంది వాళ్ళ బర్త్డేస్ అవి జరగక వాళ్ళు అంటే 1 month ముందు కుట్టించుకొని అలాగే వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఉన్నారు. వాటిని ఫొటోస్ పెడతాం అంటున్నాను, ఇంకా పెట్టలేదు. పెడితే ఖచ్చితంగా డెఫినెట్గా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. దాన్ని బట్టి మీరు అంటే ఈ మోడల్ కావాలి అలాగే చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని మోడల్ డ్రెస్సెసే, నార్మల్ డ్రెస్సెస్ ఏం లేవు. చూద్దాం అంటే వాళ్ళకని పెడితే ఖచ్చితంగా డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. వీడియోని అయితే బాగా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమవుద్ది. ఫస్ట్ ఇలా చేసుకుని తర్వాత హ్యాండ్స్ ఇప్పుడు మనం అటాచ్ చేసుకుంటాము.
ఇది హ్యాండ్స్కి మనము హ్యాండ్స్కి కూడా బెల్ట్ పట్టి అంటే పట్టీలాగా మనం చేసుకోవాలన్నమాట. అప్పుడే మన హ్యాండ్స్ దగ్గర వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. దానికోసం మనం ఇందాక బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే మడిచి చేసుకున్నామో ఇప్పుడు సేమ్ దీనికి కూడా అలా చేసుకోవాలి. ఇప్పుడు 2 తయారైపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం అటాచ్ చేసేసాము. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేయాలి. హ్యాండ్స్ అనేది లాగి పట్టుకోకూడదండి. ఎలా అంటే అది సేమ్ ఏ షేప్లో ఉందంటే ఆ షేప్లోనే కింద ఇది సేమ్ ఒకే షేప్లో ఉండేటట్టే చూసుకోవాలి. ఇప్పుడు మీరు బ్లౌజ్ అంటే హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటాం కదా, దాన్ని లాగి పట్టుకొని అవి స్టిచ్ చేస్తే అవి మొట్టలు అనేది వస్తాయి. జస్ట్ ఊరికే లూజ్గా పట్టుకొని అప్పుడు కానీ చేస్తేనే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అనేది ఆమ్రోన్ దగ్గర కుచ్చులు రాకుండా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఇంకా చూడండి నేను ఏ విధంగా పట్టుకున్నాను, సేమ్ అదే విధంగా పట్టుకొని మీరు కూడా అసలు ఎక్కువ లాగకుండా అటాచ్ చేయాలన్నమాట. ఆ విధంగా స్టిచ్ చేస్తే మీకు ఆమ్రోన్ దగ్గర మీకు మొట్టలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. చూడండి నీట్గా నిదానంగా చాలా అంటే చాలా నిదానంగా అటాచ్ చేయాలి. అటు ఇటు కదలకుండా సేమ్ జస్ట్ కొంచెం కూడా లాగకుండా ఊరికే పట్టుకున్నామంటే పట్టుకున్నట్టే ఉండాలి. కానీ ఎక్కువ లాగేసి దాన్ని గుంజేసి దాన్ని పిచ్చి పిచ్చిగా చేస్తే ఆ బ్లౌజ్ అనేది పిచ్చి పిచ్చిగానే వస్తుంది. కాబట్టి చాలా అంటే చాలా నీట్గా చేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా నీట్గా అంటే పట్టుకున్నట్టు ఉండాలి. కానీ దానికి ఏ విధంగా షేప్ వస్తుందో సేమ్ 2 ఒకే విధంగా షేప్ ఉంది. అది కొంచెం ముందు ఇది కొంచెం వెనక అలాగానే ఉంటే ఖచ్చితంగా అది బాగా రాదు. కాబట్టి 2 ఒకే ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని దాని మీద కరెక్ట్గా స్టిచ్ చేయండి. అప్పుడు బాగా వస్తుంది. 2 చేసుకున్నాం కదా హ్యాండ్స్ అనేవి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా 2 ఒకే విధంగా చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మర్చిపోవద్దు. హాయ్ మీ యూట్యూబ్ ఛానల్. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కానీ మీరు ఖచ్చితంగా దీంట్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ మీరు ఏ డ్రెస్ అడిగినా కానీ దాన్ని మీకోసం వీడియోస్ పెడతాను.